ఈరోజు మన వంటగదిలో పెసరపప్పు మెంతికూర కర్రీ చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న మెంతికూర, 2 ఉల్లిపాయలు, సరిపడా టమాటాలు, కూరకు సరిపడినంత కారం, కూరకు సరిపడా ఉప్పు, కూరకు సరిపడినంత పసుపు. అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు. పెసరపప్పులో చూడండి, పెసరపప్పు ఉడుకుతోంది. దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న టొమాటోస్, ఇంకా తెల్లగడ్డలు. ఇది ఆప్షన్ మాత్రమేనండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా పసుపు మరియు కారం సరిపడినంత వేసుకోండి. మీరు ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి. సరిపడినంత ఉప్పు, అంటే నేను సాల్ట్ వేయనండి, కళ్ళు. చూసారా పప్పు ఎలా ఉడికిపోయిందో? గట్టిగా 10 మినిట్స్, 10 నిమిషాల్లో పప్పు బ్రహ్మాండంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఈ పాత్ర చూసారండి, మన మహిళా దినోత్సవం రోజు నేను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లాలో నేను గెలుచుకున్న ప్రైజ్ అండి. దీంట్లో ఈరోజు మనం పెసరపప్పు మెంతికూర తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు పోపు వేసుకుందాము. కొద్దిగా ఆవాలు కొంచెం చిటపెట్టమనగానే కరివేపాకండి. ఇది మా గార్డెన్లో పండిన కరివేపాకు. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. మన కర్రీలో వేసామండి ఉల్లిపాయలు, కానీ కొద్దిగా తాలింపులో ఉల్లిపాయ పడితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. తాలింపు బాగా కలుపుకోవాలి. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి చూడండి, పప్పు బాగా తెరుతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకొంచెం సేపు ఉందంటే ఇంకా చిక్కబడిపోతుందండి. పెసరపప్పు ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది చల్లారిపోగానే. ఈ పక్కనే చూసారా, వేడి వేడి సామలు, మన మిల్లెట్స్ ఉన్నాయి కదండి, సామలతోటి రాగి సంగటి చేశాను. ఈ రాగి సంగటికి మెంతికూర పెసరపప్పు కర్రీకి టేస్ట్ మామూలుగా ఉండదు.